మహన్యాసం మనోహరంగా వినిపిస్తోంది. లక్షల కమలాలు ఒక్కసారిగా విచ్చుకుని విశ్వేశ్వరుని చెంత చేరాయి. కుబేరుడు అక్కడ కొలువై పశుపతిని ప్రార్థించాడు. స్వచ్ఛ శీతల మధుర జల సంభరిత సుగంధ ద్రవ్యాలతో విరూపాక్షునికి విశేష పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. కాళహస్తీశ్వరుడు దివ్య వైభవ దీప్తులతో వెలిగిపోతున్నాడు. తొమ్మిది రోజులుగా అత్యంత భక్తి నిష్టలతో నియమాలతో వేదోక్తంగా శ్రీ కాళహస్తి యజ్ఞవాటికలో విశ్వశాంతి మహాయజ్ఞం కొనసాగుతోంది. రుద్ర పారాయణలు, రుద్ర హోమాలు, శతచండీ యాగం, సహస్ర చండీ హోమాలు, గణపతి హోమం, నవగ్రహ యాగం, చతుర్వేద హవనం వంటి వేద విధులన్నీ ఒకే యజ్ఞవాటికలో నిర్వహించడం విశేషం. ప్రతివారు జీవితంలో ఐహిక సుఖాలే కాక ఆముష్మిక ఫలితాలు పొందడానికి ఎంతో కొంత ప్రయత్నం చేస్తారు. ఐహిక సుఖాలు తాత్కాలికం, ఆముష్మిక సుఖాలు కంటికి కనిపించేవి కావు. అయినా మనశ్శాంతికి కారణాలవుతాయి. అలాంటి పుణ్య కార్యక్రమాలలో మహాయజ్ఞం ఒకటి. దీని ద్వారా ఆముష్మిక ఫలితాలు అనేకం. చేసేవారికే కాదు, చూసేవారికి, హోమ ధూమాన్ని ఆస్వాదించే వారికి కూడా ఆ ఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మహాయ మహేశ్వరాయ ముక్తి కారణాయ నమో, నాగాయ నాగభూషణాయ నందివాహనాయ నమో, శివాయ శివశంకరాయ శశిశేఖరాయ నమో. యజ్ఞం ద్వారా సమస్త లోకశాంతి ఆవిష్కృతమవుతోంది. యజ్ఞం పరమేశ్వర రూపమై సర్వ ఫలాలను ప్రసాదిస్తోంది. హోమ ద్రవ్యంగా గోఘృతాన్ని వినియోగించడం అంటే దుష్ట శక్తులను పారద్రోలడమే. ఆ హోమ ధూమాలు వాతావరణంలో వ్యాపించడం వల్ల ప్రకృతి చల్లబడి మేఘోత్పత్తి జరిగి వర్షాలు పడడం సహజం. కాళహస్తిలో కూడా మహాయజ్ఞం ప్రారంభమైనప్పటి నుంచి వర్షాలు మొదలయ్యాయి. ఇక హోమధూమాలు పీల్చడం వల్ల మానసిక రోగాలు తొలగిపోయి పరమశాంతి భావనలు కలుగుతాయి. జడత్వం తొలగి చైతన్యం వెల్లివిరుస్తోంది. హోమంలో సుగంధ పరిమళ భరితమైన ద్రవ్యాలు, సమితలు, హవిర్భాగాలు, గంధపు చెక్కలు వినియోగించడం వల్ల ఆ ధూమ తరంగాలు వ్యాపించి ఆ ప్రాంతాన్ని ఆధ్యాత్మికమయంగా చేస్తాయి. భక్తుల దివ్యానుభూతికి లోనయ్యేలా చేస్తాయి. ఇది మహాయజ్ఞం మహిమ. ఏకోల్ముఖేన యంతి ఇమాన్ దిశయంతి స్వాజామేవ దిశరుద్రం నిరవదయతే అసౌ తే పశురితి నిర్దిశేద్యన్ విశ్యాత్ తమస్మై పశున్ నిర్దిశతి ఆఖస్తే పశురితి బ్రూజాత్ నారణ్యాన్ ఏష వా అగ్నీనాం బట్వీశో నామ మధ్యమేన వర్ణేన జుహోతి అథో ఖలు. శంకరుని శక్తి స్వరూపమే కాలభైరవుడు, పవిత్ర కాశీక్షేత్ర పాలకుడు. అలాగే కాళహస్తికి కూడా ఆయనే క్షేత్ర పాలకుడు. ఇక్కడ ఏది జరిగినా ఆయన కనుసన్నల్లోనే జరగాలి. కంటికి రెప్పల వాయులింగ క్షేత్రాన్ని కాపాడుతున్న కాలభైరవుడు సైతం తన క్షేత్రంలో జరుగుతున్న మహాయజ్ఞానికి పరవశుడవుతున్నాడు, పరమానంద భరితుడవుతున్నాడు. ముక్కోటి దేవతలు కొలువు తీరి గౌరీపతికి జరుగుతున్న తంతుని తిలకించడం పట్ల కాలభైరవుడు ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. కాళహస్తికి తరలి వస్తున్న భక్తులను చూసి పొంగిపోతున్నాడు. నవనీత చోరుడు నగధర గోవిందుడు భవరోగ వైద్యుడు బాలకృష్ణుడు. క్లేశాలను పాశాలను హరించేవాడు కాబట్టే శంకరునికి పశుపతి అని పేరుంది. వైదికమైన మూల మంత్రాలు, బీజాక్షరాలలో నమక చమకములను సంయోగపరిచి పశుపతికి అభిషేకాలు, హోమాలు చేయడాన్ని పాశుపతము అంటారు. ఈ విధంగా చేస్తే అనంత ఫలాలు సిద్ధిస్తాయన్నది నమ్మకం.
మహర్షులు 350 పాశుపతాలను గురించి వివరించారు. వాటిలో ప్రధానమైనవి ధన్వంతరి, దాంపత్య, కన్య, మహాసౌర, మృత్యుంజయ, రుణ విమోచన, వణిజి, మహేంద్ర, కుబేర, మహామన్యు, అమృత పాశుపతాలు. నిన్న కాళహస్తి మహారాజగోపురంలో కొలువుదీరిన సర్వేశ్వరునికి కుబేర పాశుపత అభిషేకాలు నిర్వహించారు. కలిమి గురించి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినప్పుడు కుబేర పాశుపత అభిషేకం నిర్వహిస్తే సకల శుభాలు, లాభాలు, సంపదలు కలుగుతాయని చెబుతారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. పరమేశ్వరునికి ఇష్టమైన పత్రి పత్రాలన్నీ కూడా అక్కడ కొలువయ్యాయి. 1,00,000 తామరలు త్రినేత్రుని సన్నిధికి చేరి పులకించిపోతున్నాయి. సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి స్థానం తామర పువ్వు. అమ్మవారి అలంకారంలో కూడా ఓ భాగం. సూర్యుని స్పర్శతో విచ్చుకునే తామరలు ప్రభాకరుని అస్తమయంతో ముడుచుకుంటాయి. ఇందులో ఓ నిగూఢ అర్థం కూడా ఉంది. మన బుద్ధులు జ్ఞానమనే వెలుగుతో వికసించి వృద్ధి చెందుతాయని. వెలుగు లేకపోతే జ్ఞానం లేదన్నది అర్థం. కేవలం కొలనుల్లోనే కాదు, నీటి గుంటలోనూ తామర పువ్వులు పెరుగుతాయి. అంటే దాని పరిసరాలు ఏ విధంగా ఉన్నా తాను మాత్రం ఏ కళంకం లేకుండా అందంగా ఉంటుంది. మనం కూడా బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా అంతర్గతంగా శుచిగా పవిత్రంగా ఉండాలని అర్థం. అలాగే ఎప్పుడు నీటిలో ఉండే తామరాకుకు నీటి చుక్క కూడా అంటదు. నిష్కామంగా చేసే పనుల వల్ల పాపము అంటదు, అంటుకోదు అని దీనర్థం. విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన పుష్పం ఇది. బ్రహ్మదేవునికి జన్మస్థానం, శ్రీ మహాలక్ష్మికి నివాస స్థానం, అలంకారం. సృష్టికర్తకు పరమాత్మకు ఉన్న సంబంధానికి ఈ పుష్పం ఓ చిహ్నం. అలాంటి పవిత్ర పుష్పాలను పరమేశ్వరుని సేవలో వినియోగించారు. ఘనంగా పుష్పార్చన నిర్వహించారు. ఒకవైపు శివధ్వనులు, మరోవైపు గోవిందనామాలు వాయులింగ క్షేత్రాన్ని పులకితం చేస్తూ ఉన్నాయి. వైకుంఠవాసులు కైలాసనాథులతో కాళహస్తి కళకళలాడుతోంది. ఎక్కడ చూసినా పెళ్లి సందడి, భక్తుల హడావుడి. మహాయజ్ఞ ప్రాంగణంలో నిన్న శ్రీనివాసుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. మనందరినీ నడిపే దేవుడు, మనలో నడిచే దేవుడు ఆ శ్రీనివాసుడు. ఆత్మస్వరూపమై, చైతన్య రూపమై సప్తధాతువులను నడిపించే పరమాత్మ ఆ పరంధాముడు. శివుడు, విష్ణువు, జగన్మాత త్రిమూర్త్యాత్మకమైన బాలాజీగా అవతరించాడు. ఆనంద నిలయంలో కొలువుదీరి అందరినీ కాపాడే ఆ దీనబాంధవుడు కొండ దిగి కాళహస్తి వచ్చాడు. తాను మెచ్చిన, తనకు నచ్చిన కన్యలను చేపట్టి మనువాడాడు. కల్పే
భరతఖండే వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ దుర్ముఖనామ సంవత్సరే ఉత్తరాయణే హేమవంత ఋతౌ పౌషమాసే కృష్ణపక్షే భృగువాసరే నక్షత్రే శుభయోగే శివక్షేత్రం గోవింద నామాలతో మారుమోగింది. ఇంద్రాది దిక్పాలకులు సకల దేవతామూర్తులు కొలువు తీరారు. కోనేటి రాయుని వివాహాన్ని కన్నులారా తిలకించి ఆనందపడ్డారు. వజ్రమణిమకుటమైన కర్ణాభరణాలు హస్తాభరణాలతో శోభాయమానంగా వెలిగిపోయాడు వెంకటనాథుడు. నవవధూవరులలో తీయని కమ్మని ప్రేమభావన అలుముకుంది. మేళతాళాలు జోరందుకున్నాయి. గోవిందనామాలు హోరెత్తాయి. వేద మంత్రాలు శ్రావ్యంగా సాగాయి. శ్రీనివాసుడు చిద్విలాసంగా కళ్యాణ వేదికపై దర్శనమిచ్చాడు. చెంత చేరిన నాంచారులను ఊరకంట చూశాడు. విష్ణు సంబంధ పూజలు, మహోత్సవాలలో విశ్వక్సేన పూజ చేయడం ఆనవాయితీ. అదే ఆనవాయితీని ఇక్కడా కొనసాగించారు. వైకానస ఆగమ రీతిలో పుణ్యహ వచనంతో సకల కళ్యాణ ద్రవ్యాలను సంపురక్షించారు. ఆ తర్వాత రక్షాబంధనం, మోక్షబంధనం నిర్వహించారు. 12 దర్భలతో అల్లిన తాడును అమ్మవారి నడుముకు బంధించారు. శ్రీవారి కుడి చేతికి, అమ్మవార్ల ఎడమ చేతులకు రక్షాబంధనాలు కట్టారు. స్వామి గృహస్థాశ్రమ సిద్ధి కోసం సువర్ణమయమైన యజ్ఞోపవీతాన్ని ధరింపచేశారు. కన్యావరణం కూడా కడు రమణీయంగా సాగింది. స్వామివార్ల ఇరు వంశాల గోత్రాలను ముమ్మారు పఠించారు. పాద ప్రక్షాళన చేసి పరిమళభరిత జలాలతో మంత్రోదకంగా పుష్పోదక స్నానాన్ని చేయించారు. మంగళాష్టకాలు లయబద్ధంగా, స్వరయుక్తంగా, సామూహికంగా ధ్వనించాయి. ఓం అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం అందరూ కూడా రక్షాబంధనాన్ని చూపిస్తున్నారు. రక్షాబంధన నమస్కారం చేసుకోండి. గోవింద ఓం బంధన ముహూర్త సుముహూర్తస్తు కాశ్యపావత్సారణే ధ్రువత్రయార్షే ప్రవరాన్వితకాశ్యపదగోత్రస్య ఆకాశరాజవర్మణ పుత్రీ గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. పద్మావతీ నామ్నీం కన్యా సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. భూదేవీ నామ్నీం కన్యా గోవింద 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 సురదత్త ద్వితీయ యజ్ఞోపవీత ధారణం. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం వృత్తాద్ ఆయుష్యమగ్రయం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. భక్తులు ఆసక్తిగా తిలకిస్తుండగా జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని స్వామివార్ల శిరస్సులపై ఉంచారు. జ్ఞాన, కర్మ, భక్తి మార్గాలకు ప్రతీకగా మంగళ సూత్రాలకు పూజలు చేశారు. ఆవాహన చేసి నీరాజనాలిచ్చారు. లోకంలో సౌశీల్యం, సౌభాగ్యం, సౌందర్యం వంటి గుణాలు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భక్తులు జయ జయ ధ్వనులు చేశారు. మంగళ వాయిద్యాలు విన్నట్టాయి. శ్రీనివాసుడు ఉభయ నాంచారుల మెడలో మంగళధారణ చేశాడు. శ్రీవారి కళ్యాణం చేయించిన వారికి ఎంత పుణ్యమో, చూసిన వారికి అంతే ఫలితం. అందుకే శ్రీనివాసోత్సవం దినం పుణ్యం, పాప ప్రణాశనం అన్నారు. గోవింద 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 గోవింద. భయంతేలో ధ్రువంతే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ధ్రువంతే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. తత్రైవ వైకుంఠవాసుని తోడల్లుడైన శనీశ్వరుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సులోకి ప్రవేశించాడు. 30 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ అరుదైన సందర్భంలోనే కాళహస్తిలో శ్రీనివాసుని కళ్యాణం జరగడం, ఈ మహోత్సవాన్ని తిలకించడం ఎంతో పుణ్యం. పైగా మౌని అమావాస్య చాలా విశేషమైంది. ఆ రోజునే పద్మావతి శ్రీనివాసులు ఒక్కటైన ఘట్టాన్ని వీక్షించడం కూడా పుణ్యప్రదమే. ఈ రోజున భగవంతుని సన్నిధిలో కొద్దిసేపు గడిపితేనే మహాపుణ్యంగా చెప్తారు. అలాంటిది కొన్ని గంటల పాటు దివ్యంగా, భవ్యంగా, నవ్యంగా జరిగిన తిరుమలేసుని తిరుకళ్యాణాన్ని తిలకించడం అంటే ఎంత శుభప్రదమో కదా. కాళహస్తీశ్వరుడి సన్నిధిలో ఈ రోజు ఏమిటి అంటే, ఈ రోజు మౌని అమావాస్య అంటాం. మౌని అమావాస్య అంటే దాదాపుగా 30 సంవత్సరాలలో ఒక్కసారి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు ఈ రోజు.
కలహు వెంకట నాయక అన్నారు. కలియుగంలో ఆ స్వామిని స్మరించని వారు, ధ్యానించని వారు, ఆయన్ను కోరని వారు, కోరితే కోరికలు తీరని వారు లేరంటే అతిశయోక్తి కాదు. గోవిందా అంటే చాలు కోరిన కోరికలు తీర్చే భక్తజన బాంధవుడు శ్రీనివాసుడు. యుగ యుగాల నుంచి వెలసినటువంటి ఈ పర్వతం మీద, వెంకటాచలం మీద ఆ పరంధాముడు శ్రీనివాసుడిగా, పరమేశ్వరుడిగా, వెంకటేశ్వరుడిగా అవతరించాడు. పరమేశ్వరుడు గొప్ప తాత్వికుడు, యోగీశ్వరుడు. రజిత శిఖరంపై నివాసముంటున్న సంపదలు కోరుకోని నిష్కామ కర్మ కలిగినవాడు. తన చుట్టూ ఎంత సంపద ఉన్నా దేన్ని ఆశించక ఆది భిక్షువుగా మారినవాడు ఆ పరమేశ్వరుడు. ఆయన విలాసాన్ని వర్ణించటం ఎవరితరమూ కాదన్నారు వ్యాసాశ్రమం, శుక్రబ్రహ్మ ఆశ్రమ పీఠాధిపతులు. మహాయజ్ఞాన్ని వీక్షించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలాంటి మహత్తర కార్యక్రమాలలో పాల్గొనడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహారాజగోపురం తిరిగి నిర్మించడాన్ని గొప్పగా భావిస్తూ ఉన్నారు. నమో శాంతాయ సర్వరక్షకాయ సర్వేశ్వరాయ నమో శాంతాయ సర్వరక్షకాయ సర్వేశ్వరాయ నమో. లోకోపకారమే తమ ధ్యేయంగా, జీవిత ఆశయంగా భావించే, సేవించే ధర్మబూతులు, దైవ స్వరూపులు యతీశ్వరులు. స్వయం తీర్త్వా పరాం స్థారయతి అన్నారు. తాము తరిస్తూ ఇతరులను తరింపచేసేవాడు ఉత్తమ గురువు. తనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచాలని తపించేవాడు నిజమైన గురువు. గురుశబ్దం బ్రహ్మ విష్ణు శివాత్మకమైనది. ఆ త్రిమూర్తి స్వరూపానికంటే ఉత్తమమైనది కూడా. ఏ పరతత్వమైతే ఉపాధి భేదం చేత త్రిమూర్తులలో భాసిస్తున్నదో ఆ పరతత్వమే గురుదేవుడు. గురువచనం అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలే వెలుగురేగ. విశేష విజ్ఞాన సంపదలన్నీ కాళహస్తిలో కొలువై చక్కని బోధనలతో భక్తులకు హితాన్ని పంచుతోంది. దేవాయ దివిపాలకాయ దర్పనాశనాయ నమో శాంతాయ సర్వరక్షకాయ సర్వేశ్వరాయ నమో. యజ్ఞ యాగాదులు నిర్వహించడం వల్ల భారతీయ సాంప్రదాయాలు, వాటిలోని గొప్పతనాలు ముందు తరాల వారికి తెలిసే అవకాశం ఉందన్నారు మాజీ ఐఏఎస్ అధికారి ఐవీఆర్ కృష్ణారావు. ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మహాయజ్ఞానికి పాల్గొనేటువంటి అవకాశం వచ్చింది. చాలా చక్కగా జరుగుతుంది. ఈ యజ్ఞం ద్వారా రాష్ట్రానికి అన్ని రకాలైనటువంటి సుఖశాంతులు కలగాలని దేశం సుభిక్షంగా ఉండాలని ఆశిస్తాను. విశ్వశాంతి కోసం, కళ్యాణం కోసం, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో నిష్కామ కర్మగా చేస్తున్నటువంటి ఈ హోమాలు ఈ మధ్యకాలంలో ఇంత సాంప్రదాయబద్ధంగా ఇంతమంది ఋత్వికులతో జరిగిన మహాయాగం ఈ ప్రాంతంలో లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో మీరు చూసే ఉంటారు, ఒకవైపు గణపతి హోమాలు, ఇంకోవైపు సౌర హోమాలు, సూర్య నమస్కారాలు, సూర్యుడు హోమాలు, ఇంకోవైపు దుర్గా హోమాలు, ఇంకోవైపు సహస్ర చండీ హోమాలు, ఇంకోవైపు చతుర్వేద హోమాలు. ఇవి కాకుండా ప్రతిరోజు దేవతామూర్తులకు కళ్యాణాలు, ఒకరోజు రుక్మిణి కళ్యాణం, ఒకరోజు శ్రీవల్లి సుబ్రహ్మణ్య కళ్యాణం, ఈ రకంగా ప్రతిరోజు ఒక కళ్యాణం. వేదోక్తమైన క్రియలన్నీ ఒక్కచోటే నిర్వహించడం చాలా విశేషమంటున్నారు ఋత్విక్కులు. ఇలాంటి మహాయజ్ఞాలు మళ్లీ నిర్వహించేవారు ముందుకు రావాలన్నారు. బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్న అనుభూతి తమను ఎంతో సంతోషపరుస్తుందని వారు అంటున్నారు. పరమార్థ చింతతోటి 500 మంది బ్రాహ్మణ్యాన్ని
అందరితోనూ సహా తీసుకొచ్చి ఇందులో పాల్గొనేటువంటి బ్రాహ్మణుల్ని 360 మంది బ్రాహ్మణుల్ని పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు విశ్వశాంతి కళ్యాణం. అంటే ఈ విశ్వశాంతి కళ్యాణంలో జరిగేటువంటి కార్యక్రమాలు రుద్ర హోమాలు, రుద్ర పారాయణలు, శతచండీ హోమము, సహస్రచండీ హోమము, గణపతి హోమము, నవగ్రహ యాగము, చతుర్వేద హవనము, ఇట్లాంటివంటి పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ కూడా ఒకే సభా మండపంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం చాలా గొప్ప విశిష్టమైనటువంటిది, గొప్ప విశేషమైనటువంటిది. ఇటువంటి కార్యక్రమాన్ని సాధ్యమైనంత వరకు మళ్ళీ మనం చూడబోయేమో అనిపిస్తోంది ఈ యొక్క కార్యక్రమం. ఎందుకంటే అంత వైభవంగా నడుస్తోంది. సాక్షాత్తు ఆ పరమశివుడే ఇక్కడ ఉండి ఆ కాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ వారి యొక్క మనస్సుల్లో ప్రవేశించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం కావాలని చెప్పి ఈ వచ్చినటువంటి బ్రాహ్మణులందరూ కూడా విశ్వశాంతి కావాలని. కాళహస్తిలోని పురాతన రాజగోపురం కూలిపోగానే తమ మనసులు గాయపడ్డాయన్నారు. అతి తక్కువ కాలంలోనే ఇంతటి చారిత్రక ప్రసిద్ధి చెందిన రాజగోపురాన్ని పూర్వస్థితి మాదిరిగానే నిర్మించడం గొప్ప విషయమన్నారు. దీని నిర్మాణానికి సాంప్రదాయ మిశ్రమాలను వాడడం చారిత్రక వైభవాన్ని తిరిగి నిలబెట్టడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి గాలిగోపురం కట్టించి దాదాపు 500 సంవత్సరాలైంది. కానీ అది కూలిపోవడం జరిగింది ఒక 5 సంవత్సరాల ముందు. ఇప్పుడు ఎంతో వైభవంగా నవయుగ కన్స్ట్రక్షన్ వారు గాలిగోపురాన్ని అంగరంగ వైభవంగా కట్టించారు. అదేవిధంగా ఈ హోమాలు అయితే ఏమి, ఈ యజ్ఞాలు అయితే ఏమి, ఈ యాగాలు అయితే ఏమి చాలా బాగా అంగరంగ వైభవంగా కాళహస్తి క్షేత్ర గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఈ గాలిగోపురం 10 కాలాలు ఉండే విధంగా యజ్ఞయాగాదులు జరిపిస్తూ మా కాళహస్తి వైభోగాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పే విధంగా నవయుగ కన్స్ట్రక్షన్ వారు పూజలు చేస్తున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ గోపురం 2010 జూలై 25న కూలిపోవడం జరిగింది. తరువాత నవయుగ సంస్థ అధినేత అయినటువంటి చింతా విశ్వేశ్వరరావు గారు సౌజన్యంతో ఈ గోపురాన్ని పునర్నిర్మించి ఆ రోజు అయితే ఏ విధంగా ఈ గోపురాన్ని నిర్మించారో సున్నం, కరక్కాయ నీళ్లు, బెల్లం, కోడిగుడ్డు ఆ పాత నైపుణ్యంతోనే ఎక్కడ స్టీలు సిమెంట్ వాడకుండా ఈ గోపురం మాకు తెలిసిన ఇంజనీర్ చెప్పే ప్రకారం అయితే 1000 సంవత్సరాలు ఈ గోపురం నిలబడుతుందని చెప్పారు. ఆ రోజుల్లో గోపురం కడగాళ్ళు లేకుండానే 500 సంవత్సరాలు నిలబడింది. ఈ గోపురానికి లేటెస్ట్ టెక్నాలజీతో ఫైల్ ఫిల్లింగ్ చేసి ఈ గోపురం నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనానికి వచ్చాము. ఇక్కడ కొత్తగా నిర్మించిన గాలిగోపురం దర్శించాము. ఇక్కడ అన్ని యాగాలు అన్నీ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది దర్శించుకున్నాము. అన్నిటికీ మూలేశ్వరుడు మహాశివుడు అనే దానికి ఒక ఉదాహరణ బహుశా ఇక్కడ జరుగుతుందేమో అనిపిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కట్టుకున్నటువంటి శ్రీకృష్ణ దేవరాజు కట్టించినటువంటి గోపురం కూలిపోయిందో ఇప్పుడు చాలా ఆవేదన చెందాము, చాలా చింతన చెందాము. అలాంటిది నవయుగ కన్స్ట్రక్షన్ వారు సుమారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ సొంత నిధులతో సుమారుగా దీన్ని ఈ రాజగోపురాన్ని కట్టించారు. వాళ్ళు సొంత నిధులతో ఈ యాగాలు కూడా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. కూలిపోయినటువంటి రాజగోపురాన్ని మహా అద్భుతంగా వీళ్ళు కట్టించారు. లోకక్షేమం కోసం కాళహస్తిలో నిర్వహిస్తున్న మహాయజ్ఞంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ప్రత్యేక పూజలను వీక్షించి తరిస్తున్నారు. ఎద్దుల ధర్మ బోధనలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. శంఖాన్ని పూరించారు, ఢమరుకాన్ని మోగించారు, ఘంటానాదం చేశారు. వేదం శ్రావ్యంగా వినిపిస్తోంది. శివపాద మంజీరనాదాల రవళి ప్రతిధ్వనిస్తోంది. స్వర్ణముఖి తీరం పునీతమవుతోంది. విశ్వశాంతి మహాయజ్ఞంలో ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండటంతో కాళహస్తికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్వేతవర్ణంలో శివుడు శివమెత్తి నిలిచినట్లుంది. గంభీరమైన వదనం కాళహస్తి క్షేత్రాన్ని వీక్షిస్తున్నట్లుంది.
క్షేత్రపాలకుడు కాలభైరవుడు వామన రూపుడై కాళ్ల దగ్గర మోకరిల్లినట్లుంది. మహారాజగోపుర వైభవాన్ని చూసి భక్తులు పరిపరి విధాలా వర్ణించుకుంటున్నారు. గోపుర మధ్యలో ప్రతిష్ఠించిన సర్వేశ్వరునికి 9 రోజులుగా ఘనంగా అభిషేకాదులు నిర్వహిస్తున్నారు. యజ్ఞం ప్రాంగణం వేదాత్మకమైంది. తొమ్మిది రోజులుగా విశేష పూజలు, సామూహిక కుంకుమార్చనలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇవాళ 10వ రోజు, అత్యంత ప్రాధాన్యమైన రోజు. మరికొద్ది గంటల్లో 10వ రోజు కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. మంటప దేవతా పూజ, జపానుష్ఠాన హవన పారాయణంతో ఉదయం 8 గంటలకు మహాయజ్ఞాన్ని తిరిగి ప్రారంభిస్తారు. ఇవాళ మహాన్యాస పూర్వక మహామన్యు పాశుపత అభిషేకాన్ని నిర్వహిస్తారు. అనంతరం లక్షల నాగవల్లి పత్రాలతో నాగభూషణుడికి పుష్పాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం రామభక్తుడైన ఆంజనేయునకు సూర్యుని కుమార్తె సువర్చల దేవికి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గౌరీంద్రపురాం పరాత్పరకలాం శ్రీచక్రభంజా మహాదేవాధివైత గౌరీ సమేత శ్రీరుద్రాయ నమః ధ్యాయామి. ఓం నమస్తే మహాయజ్ఞంలో ఇంకా ఒకే రోజు మిగిలుండడంతో భక్తులు కాళహస్తికి పోటెత్తుతున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలో 300 దంపతులను అనుమతిస్తున్నారు. అలాగే కళ్యాణోత్సవంలో 200 మంది దంపతులను అనుమతిస్తున్నారు. ఇవాళ ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మహారాజ గోపురంలో జరుగుతున్న పూజలను భక్తులందరూ తిలకించేందుకు వీలుగా ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. అలాగే భక్తులందరికీ భోజన వసతి కూడా కల్పిస్తున్నారు. రక్షయాయ